అరే కాక బయట ఎండలు చూసినావా మళ్ళా ఏకదం సుర్రుమంటున్నాయి. 4 అడుగులు వేస్తే చాలు మస్తు దూపు అవుతుంది. అరే బాప్ గీ ఎండల నుంచి గెట్లా బయటపడేది అని నువ్వు నేనే అనుకోబడుతుమే కానీ వీటిని మించినట్లున్నాయి తెలంగాణ రాజకీయాలు. పొద్దు ఒడుచుడు చాలు ఆ పార్టీని గీ పార్టీని ఆ పార్టీ అనుడు అర్సుడు అంతా గోల గోల. చేపల మార్కెట్ లెక్క తయారయ్యి అనుకో నువ్వేమైనా చెప్పు కాక. గీ రాజకీయాలు మాత్రం మస్తు గరం గరం ఉన్నాయి. అయినా కారు పార్టీ వాళ్ళు ఇంకా ఊరుకోం. అపోజిషన్లో ఉన్నదే అరవనికి. చెయ్యి పార్టీ వాళ్ళు ఏం చేసినా సరే మేము జనాల కోసం అంటూనే ఉంటాం అంటుండ్రు కాక. మరి అపోజిషన్లో ఉన్న వాళ్ళకే గంతుంటే అధికారంలో ఉన్న వాళ్ళకు ఇంకెంత ఉండాలి. అందుకే గీ చెయ్యి పార్టీ వాళ్ళు సందు దొరికించుకొని మరి కారులని వేసుకుంటుండ్రు. గిట్లా నడుస్తున్నాయి గిడ రాజకీయాలు. గంతెందుకు గదేదో నాదర్గుల్ కాడ గరీబోళ్ళ భూముల్ని సర్కారోళ్ళు గుంజుకుంటుండ్రంటూ కారు పార్టీ సారు హరీష్ రావు నన్ను ఇడువుండ్రి నేను పరిగిపోతా ధర్నా చేస్తాను బట్టి. అరే బిడ్డా నీ కథ గిట్ల కాదు తీ అని పోలీసోళ్ళు అప్పా జంక్షన్ కాడ అడ్డు పెట్టేసిండ్రు. దానికి గీన గుస్సా అయ్యిండు. రోడ్డు మీదనే బైఠాయించిండు. సర్కారోళ్ళకి గా ఇండస్ట్రీ వాళ్ళకి ఏదో కనెక్షన్ ఉన్నది గది బయట పెడతాం అంటూ గాలి మాటలు షురూ చేసిందంట. గీ అన్నీ చూసి పొంగులేటి సారు అరే వీళ్ళ లొల్లి ఆగతలేదు మస్తు పరిశాన్ చేస్తుండ్రు. ధరణి తెచ్చినామంటూ వీళ్ళు చేసిన భూముల దందా సామాన్యం అయ్యింది. అవినీతి కథలన్నీ ఆలకాడ పెట్టుకొని మమ్మల్ననుడేంది. అబద్ధాలు రావు డ్రామా రావు శకుని మామ ముగ్గురు కలిసి 10 ఏళ్లలో ఏం చేసిండ్రో చిట్టాలు మా తాన ఉన్నాయి. అవి అన్నీ ఇప్పాలా మరి. చేసుడంతా చేసి ఇప్పుడేదో పతివ్రత లెక్క పురాణాలు చెప్పుడేంది. జనాలకు మీ తరీక మొత్తం తెలిసిపోయింది. గందుకే మొన్న ఎలక్షన్లా మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టింది. గింత జరిగినా ఇంకా మీకు శరం వస్తలేదా అంటూ పొంగులేటి సారు ఫుల్గా వేసుకోనండు కాక. గలత్ ఎవరు చేసినా గది గలతే. గిదే మాట పొంగులేటి అనబట్టే మా పైన గిన్ని మాటలు అంటుండ్రు కదా. అన్నీ విచారణ చేయిద్దాం. గట్లనే గతంలో మీ సర్కారు ఉన్నప్పుడు చేసిన ఘోరాలన్నీ బయట పెడతాం. గీ తెలంగాణ జనాలకి అన్నీ తెలవాలి. గీ కారు పార్టీ వాళ్ళు ఎంతెంత మెక్కినరో తెలిసి రావాలి. వీళ్ళని ఇంకా అస్సలు అది లేదేలే. ఆడ కేరళ ఎలక్షన్లల్లా మేము బిజీగా ఉన్నది తెలిసి అరే ఎన్ని అబద్ధాలు ఎవరైనా గట్లా చెప్తారా. శరం రావాలి. అయినా 10 ఏళ్లల్లా వాళ్ళ బొక్కుడు బయటపడుతుందని ఈ ప్లాన్ వేసిండ్రు. 10 ఏళ్లలో అంటించుకున్న బురద ఇప్పుడు మా కంటినికే చూస్తుండ్రు. మేం ఊరుకుంటామా ఏంది. నకిలీ ఏదో అసలీ ఏదో జనాలకి చెప్పేందాకా ఊరుకునే మాటే లేదంటూ పొంగులేటి సారు గరం గరం అయిండు కాక. ఇంకా నాదర్గుల్ల భూమి కథ కూడా చెప్పిండ్రు కాక. అరే గా 373 ఎకరాల భూమిని గీ దొరల కాలంలోనే రిజిస్టర్ చేసుకోనీకి ఓకే చేసుకొనిండ్రు. గది రిజిస్టర్ కూడా అప్పుడే అయ్యే. గా పాత కథలు పట్టుకొచ్చి మా తలకాయకి చుట్టనీకే చూస్తుండ్రు. అన్ని లెక్కలు రికార్డులు ఉన్నాయి. కావాలంటే వెళ్ళి చూసుకోండి. మళ్ళా గదిడ్చి గీ లొల్లేంది. నిజానికి గా భూముల్ని కాపాడేందుకు మేమే కొట్లాడుతున్నాం. గా భూమికి సంబంధించిన ఒక్క ఫైల్ కూడా కదపలే. గిట్లన్నప్పుడు మమ్మల్ని ఇందులో లాగుడేంది అని గట్టిగానే అనిండంట కాక. సరే పొంగిలేటి సారు సర్కార్లో ఉన్నాడు. గెన్నైనా ముచ్చట్లు చెప్తాడు. అవన్నీ నిజమని తేలాలి కదా అని నువ్వు అంటవేమో కాక. సరే నీ మాట నిజమే అనుకుందాం. మరి కారు పార్టీ వాళ్ళు కూడా జరా చూసుకోవాలి కదా కాక. వాళ్ళు 10 సార్లు పవర్లో ఉన్న విషయం మర్చుడు ఎట్లా. మరి వాళ్ళు ధరణి తెచ్చిండ్రు. గరీబుల భూముల్ని నాతాపా చేసిండ్రని చాలా మంది అనుకునిండ్రు కదా. గీ ధరణి రైతు బంధు పెద్దోళ్ళ కేసుడు కాళేశ్వరం సరిగ్గా కట్టకపోవుడు ఇయే కదా కారులని ముంచింది. అప్పుడు మనం కూడా అనుకుంటాం కదే అరే గీ కేసీఆర్కి ఏమొచ్చే జనాలు బంగారం లెక్క పవర్ ఇచ్చిండ్రు జరా చక్కగా చూసుకోరాదే అనుకుంటా లేదా. ఇప్పుడు చూడు అపోజిషన్లో వచ్చినాక ఏమన్నా గా 10 ఏళ్ల పురాణం తీస్తారు. పాత లెక్కలు చెప్తారు. వాటికి సమాధానం చెప్పాలి. గీ కారులకి డబుల్ పని వచ్చే. గీ చెయ్యి పార్టీ వాళ్ళని ఏందన్నా అనాలే. వాళ్ళు ఉల్టా కొడితే సర్దుకొని కొత్త పాయింట్ అవ్వ పట్టుకోవాలి. ఏందో కాక ఈ కారుల కథలు చూస్తుంటే పాపం వాళ్ళ నసీబ్ వాళ్ళే రాసుకుండ్రేమో అనిపిస్తుంది. పైగా ఇవాళ ఇంత మాట్లాడిన పొంగులేటి సార్ని వాళ్ళే ఎలగొట్టిండంట కదా. మరి వాళ్ళ కాడ పనిచేసిన మనిషి వాళ్ళ గుట్లు తెలియదు అయ్యింది. అందుకే గట్టిగా వేసుకునిండు. సర్లే కాక ఇవాళ గిదే ముచ్చట అనుకో. మళ్ళీ రేపు ఇంకో ముచ్చట పట్టుకొస్తలే. బాయ్ బాయ్.